యుగాంతం నాడు అసలు ఇచ్చేటట్లు ఒక అగ్రిమెంట్ రాసిచ్చి డబ్బు ఇవ్వమని అడిగారు. దానికి కుబేరుడు నోటు రాసిచ్చినందుకు సంతోషమే గాని యుగ ధర్మానుసారంగా సాక్షి ఉంటే డబ్బు ఇస్తాను అని కుబేరుడు బ్రహ్మ వంక చూస్తూ అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నేను సాక్షి సంతకం చేస్తాను అని చెప్పాడు. దానికి మళ్ళీ కుబేరుడు ఒంటరి సాక్ష్యం ఒకే కొడుకు ఉన్నా ఉండకపోయినా ఒక్కటే. మీరు ఏమి అనుకోకపోతే ఇంకొక సాక్షి సంతకం కావాలని కుబేరుడు అన్నాడు. అందులో రెండో సాక్షిగా పరమశివుడు సంతకం పెట్టాడు. అయినా కూడా కుబేరుడు ముగ్గురు సంతకం పెట్టుంటే ఎంత బాగుండునో అని అంటాడు. మూడో సాక్షి ఎవరా అని తల పైకెత్తి చూస్తే అశ్వార్థ వృక్షం కనబడింది. ఆ వృక్షం మూడో సాక్షిగా సంతకం పెట్టింది. ఇలా 3 సాక్షి సంతకాలు పెట్టాక కుబేరుడు వెంకటేశ్వర స్వామికి 14 లక్షల బంగారు కాసులను ప్రతి 100 కాసులకి 1 కాసు వడ్డీగా అప్పు ఇవ్వడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ.